హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హేమ. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఈరోజు 3rd డే. సో నిన్న మొన్న అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వర్కౌట్స్ చేసేసరికి బాగా బాడీ పెయిన్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ వస్తుంది కూడా, అందుకని ఈరోజు వర్కౌట్స్ ఏం చేయలేదు కానీ వాకింగ్కి వెళ్ళాను. సో దగ్గర ఎంతసేపు వాకింగ్ చేశాను, ఈరోజు ఎంత స్టెప్ కౌంట్ అయింది కూడా నేను రికార్డ్ చేశాను. ఈ స్మార్ట్ వాచ్ ఉంది కదా ఇందులో. సో ఇదైతే నేను స్క్రీన్ పెడతాను, వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. సో ఈ రోజు నేను ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను వీడియో చూసేద్దాం. చెప్పడం మర్చిపోయాను, మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, మళ్ళీ మర్చిపోతారు. అలాగే మన వీడియోస్ అన్నిటికీ లైక్, షేర్, కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజులాగానే పొద్దున్న లేచాక వేడి నీళ్ళు కాచుకొని తాగుతున్నాను ఒక గ్లాస్కి. ఇదైతే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. మన బాడీలో ఏమైనా మిగిలిపోయిన టాక్సిన్స్ ఉంటే కూడా పొద్దున్నే మోషన్, యూరిన్ ద్వారా క్లీన్ అవ్వడానికి మనం పొద్దున్న వాటర్ తీసుకోవడం జనరల్గానే హెల్త్కి చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ రావచ్చు, ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకోండి, సారీ. బాడీ పెయిన్స్ ఉండడం వల్ల నేనైతే ఈరోజు ఎక్సర్సైజెస్ ఏమీ చేయలేదు, వాకింగ్కే వెళ్తున్నాను. సో వాకింగ్ ఎంతసేపు చేశాను, ఎన్ని స్టెప్ కౌంట్ అయ్యింది అనేది నేను రికార్డ్ చేసి చూపిస్తాను, ఎండ్లో చూడండి. మీకు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయండి. ఇది అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, పక్క పల్లెటూరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది కూడా. మేమైతే పొద్దున్నే పొలాల్లోకి వెళ్ళి ఫ్రెష్గా ఆకుకూర తెచ్చుకుంటున్నాము. సో మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టము, మీలో ఎంతమంది పల్లెటూరు నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను కోస్తున్నది అయితే పొనగంటి ఆకు. నిన్న మొన్న కూడా చూపించాను కదా, ఈ టైంలో ఇవి బాగా దొరుకుతున్నాయి. ఇవి వేరుశనగ చెట్లు అనమాట, వాటి మధ్యలో ఇవి చాలా ఉన్నాయి. భలే హ్యాపీగా అనిపించింది ఫ్రెష్గా తీసుకుంటుంటే. ఇంటికి వచ్చాక ఆ పొనగంటాకుతోనే పప్పు కూర చేసింది అమ్మ. ఇంకా నేను రాగి ముద్దను ఆ పొనగంటాకు పప్పుతో ఇంకా కొంచెం మ్యాంగో పికిల్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కానిట్ చేశాను. నా బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేసి 10 o'clock పొద్దున స్టార్ట్ చేస్తాను. తర్వాత 11:30కి ఒక బనానా తీసుకున్నాను మార్నింగ్ స్నాక్కి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అదే సేమ్ పప్పు కూరనే, ఆకుకూర పప్పు కలిపి ఇంకా కొంచెం పాపడ్ తీసుకొని కొద్దిగా పికిల్ తీసుకున్నాను. వైట్ రైస్ ఇంకా యాజ్ యూజువల్ ఇదే క్వాంటిటీ అయితే మారదు. తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి కొద్దిగా నేను ఒక టీ కప్ సైజుకి కాఫీ తీసుకున్నాను. కాఫీలో వచ్చేసి నేను పెద్దగా షుగర్ యాడ్ చేసుకోలేదు, అందుకని అసలే షుగర్ లేకుండా అయితే నేను తాగలేను. మీకు మీ చాయిస్ని బట్టి తీసుకోండి. ఆ తర్వాత డిన్నర్ వచ్చేసి 5:30కి చేసుకుంటున్నాను. ఒక దోశ తీసుకున్నాను. ఈరోజు ఎందుకో కొంచెం హెవీగా అనిపించింది, పెద్దగా తినాలని అనిపించలేదు, ఒక్క దోశ తీసుకున్నాను. ఈ దోశలోకి అయితే నేను నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులతో మా అమ్మమ్మ పొడి చేసి పెట్టింది అనమాట. అది రెగ్యులర్గా ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. సో అది కొద్దిగా తీసుకున్నాను, అది హెల్త్కి కూడా బాగా మంచిది. సో నా ఈటింగ్ విండో వచ్చేసి 6 PM లోపలే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా నేను ఈరోజు వాకింగ్కి వెళ్ళాలని. ఈరోజు మొత్తానికి కలిపి నేను 8,000+ స్టెప్స్ నడిచాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను 10,000 నడిస్తే బాగుండనేది ఒకటి ఉంటుంది నాకు, చూద్దాము చేయగలనేమో. సో క్యాలరీ కౌంట్ చూసారు కదా, నేనైతే హెల్దీఫై మీ యాప్లో నేను ఈరోజు ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అన్నది మొత్తం ఎంటర్ చేశాను. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఫాలో అవ్వండి. వీటిలో మీకు ఏమైనా నచ్చుంటే కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు కానీ యూజ్ఫుల్ అనిపిస్తే కామెంట్ ఇంకా లైక్, షేర్ కూడా చేయండి. అలాగే రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.